రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తీరుపై మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మండిపడ్డారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాలనపై పట్టు కోల్పోవడంతో రామగుండంలో ప్రజాపాలన గాడి తప్పిందన్నారు. 16 నెలలుగా ప్రతిపక్షాల నాయకులను ఇబ్బందులకు గురి చేయడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. ప్రభుత్వ అధికారులపై అధికార పార్టీ నాయకులు కేసులు పెట్టడం ఏంటని చందర్ ప్రశ్నించారు. మొన్న అంతర్గాం తహసీల్దార్, నిన్న జిల్లా వైద్యాధికారిపై కాంగ్రెస్ నాయకులు కేసులు పెట్టారన్నారు. రామగుండంలో జాఫర్ జమానా మళ్లీ మొదలైందని చందర్ ఎద్దేవా చేశారు. అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఎంఆర్ఓ మీద ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి పరిస్థితి. డిఎన్బిఎన్హెచ్ఓ ఇక్కడ తనిఖీలకు వస్తే కాంగ్రెస్ నాయకుడే వాళ్ళను బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క పరిస్థితులు నిజంగా చాలా అధ్వానంగా తయారైపోయినాయి. ఎమ్మెల్యే గారు దీని మీద తప్పకుండా ఈ యొక్క పరిపాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ గతంలో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లను, ఇక్కడ ఉన్నటువంటి ఒక చిల్డ్రన్ స్పెషలిస్టు ఒక చిన్న అబ్బాయి చనిపోతే ఆయన మీద ధర్నా చేసి ఆయనను ఒత్తిడి చేసి ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్ళగొట్టినటువంటి ఎమ్మెల్యే గారే ఇక్కడ మెడికల్ హబ్గా చేస్తున్నాం, మేము గొప్పగా చేస్తున్నామని చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యాన్ని అందించేటువంటి విధంగా ఒక గొప్ప ఆలోచన చేసి ముందుకు పోతున్నటువంటి హయంలో క్రమంలో దీని విషయం ఏమీ మాట్లాడకుండా ఇక్కడ ఏదో దయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టుగా ఎమ్మెల్యే గారు మాట్లాడడం నిజంగా శోచనీయం. ఇటువంటి విధానాన్ని గట్టిగా పరిపాలన మీద దృష్టి పెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద మరీ పూర్తిగా అధికారులు, ఒక్కొక్క అధికారి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడుకుంటా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఒక ఎస్ఐ పోయి చేరకపోతే మిమ్మల్ని కేసులు పెడతామనేటువంటి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి పరిపాలన నిజంగా గతంలో చూడలే. మేము ఎన్నికల ముందు చెప్పినాం, ఇక్కడ మళ్ళీ జాఫర్ జమానా మొదలవుతుందన్నాం. ఇది మళ్ళీ మొదలైంది. తప్పకుండా ఈ ప్రభుత్వానికి, ఈ యొక్క కాంగ్రెస్కు గుణపాఠం చెప్పక రాబోయే ఎన్నికలలో తప్పదని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను.